మా అల్లు అర్జున్ ను అట్లెట్లా అరెస్ట్ చేస్తారని సినిమాలంతా ఒక్కటైనరు. ఇంటికొచ్చిండ్రు, పోలీస్ స్టేషన్కి వచ్చిండ్రు, గాంధీ దవాఖానకు పోతే ఆడికి నాంపల్లి కోర్టు, హైకోర్టు, ఓ అద్దమ్మ రాత్రి దాకా బన్నీ బాబోళ్ళు ఇంటికానే ఉన్నారు. మళ్ళా మబ్బుల సందే లైన్ కట్టిండ్రు. మా బలగం చూడురి అన్నట్టే ఉందబ్బా. కానీ ఆ దినం టాకీస్లో ఒక ఆమె కాలం చేస్తే ప్రేక్షకులైతే ఒకటి కాలే, ఎవ్వల మాట అల్లదే. అందుకే వాళ్ళు అట్లా, జనం ఇట్లా. పుష్ప రాత్రంతా జైల్లోనే ఉన్నాడు. హైకోర్టు బెయిల్ ఇచ్చినా ఆ పేపర్లు చేతికందుడు ఆలస్యమైందట. మంజీరా బ్లాక్ స్పెషల్ బ్యారక్ లోకి తీసుకుపోయి 76-97 నెంబర్ ఇచ్చిండ్రు ఆఫీసర్లు. బువ్వ తెస్తే వద్దన్నాడట. కొత్త చెద్దలిస్తే కిందనే పండుకుండట. ఒలిసంతసేపు నిద్రపోలేదట. ఇక మబ్బుల్నే నాయన లాయర్లు పోయి ఏమేం చేయాలనో అవన్నీ చేస్తే పావుదక్కు 7ంటికి చెంచల్ కూడా జైలు నుంచి రిలీజ్ అయింది అల్లు అర్జున్. పోలీస్ బందోబస్తు నడుమ సీదా ఇంటికి రాగానే తమ్ముడు శిరీషు అటెనక కొడుకు ఇంటామే అమురుకున్నారు. 12 గంటలు జైలు నుండి వచ్చిన పెన్మిటిని చూసి ఏడ్చిందట. ఇంటోళ్ళంతా ఎదుర్కొని దిష్టి తీసిండ్రు బన్నీ బాబుకు. ఇక మందలిస్తానికి యాక్టర్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, పాటగాళ్లు శితం మంది వచ్చిండ్రు. ఇంకో దిక్కు తెంపు లేకుండా ఫోన్లు. అల్లు అర్జున్ గారంటే నాకు ప్రాణం. అరెస్ట్ చేయటము అనేది అమానుషం, నీచం, నికృష్టం. ఆ దినం మా ఇంట్లోతో టాకీస్ లో సినిమా చూస్తున్నా బయట ఏమైందో మాకు తెలియలే. ఆమె పానం పోవుడు మస్తు బాధ అనిపించింది అనుకొచ్చిండు అల్లు అర్జున్. I've been coming to the same theatre for the last 20 years and I've been to the same place more than 30 times and never any accident like this happened. It is purely unfortunate accident and we're extremely sorry for the accident that has happened, which is totally out of our control. రేవతి కుటుంబానికి 25 లక్షలు ఇస్తామని 3 వద్దులకు చెప్పిండు. ఇప్పుడు ఇంకింత రచ్చైంది కాబట్టి వాళ్ళు ఇంటికి పోతారా అని అడిగితే Of course family కలుస్తానికి వెళ్తున్నాం. విలేకరులు క్వశ్చన్లు అడుగుతుంటే గింతే అనుకుంటే లేచి వెళ్ళిపోయిండు. పొద్దుటి సంది పొద్దుముకే దాకా సినిమాలంతా వస్తూనే ఉన్నారు జూబ్లీ హిల్స్ లో ఇంటికాడికి. ఈ లెక్కన సినిమాలంతా ఒక్కటైనట్టే. ఇక అరెస్ట్ గురించి మంత్రి సీతక్కను మందలిస్తే వాళ్ళ మామ కూడా సీఎం గారికి దగ్గర వ్యక్తే, చుట్టరికాలు కూడా ఉండుంటాయి. చట్టానికి లోబడే జరిగింది. చట్టం ఎవరి చుట్టం కాదు. రేపు ఎవరైనా కూడా చట్టం ఆ రకంగానే ఉంటుంది. అందులో ఎవరం జోక్యం చేసుకోలేదు. కాబట్టి ఆయన మీద మాకేం కక్ష లేదు. కానీ అరెస్టు, జైలు కనంగానే గంటల్లో బెయిల్, 12 గంటల్లో రిలీజు. ఎవరు న్యాయం ఆలస్యం అవుతుంది అన్నది. ఈ కేసులో సినిమా చూసినంత సేపు చూద్దాం అట్లే జైలుకు బెయిలుకు. పుష్ప అంటే అట్లా ఉంటది మళ్ళా.